నేను ఎలాగైనా చదువుకొని మా నాన్న బాగా చూసుకోవాలి. మాయా అరే మాయా, రే మాయా, కొత్త బండి ఎవరిదిరా? చేతి ఎవరిదో ఏంటి? మా నాన్న నా గురించి కొత్త బండి కొన్నాడు రా. అవునా? బండి మాత్రం చాలా బాగుంది మాయా. ఇది నా ఫేవరెట్ బండి తెలుసా? బండే కాదు, బట్టలు కూడా కొత్తవే. అవును మాయా, బట్టలు కూడా చాలా బాగున్నాయి. రే మాయా, ఒక్కసారి నీ బండి అడుగుతాను రా. ఇది నా ఫేవరెట్ బండి రా. ఒక్కసారి. కొత్త బండి ప్రతి ఒక్కడికి ఇచ్చేతానేట్రా? మా నాన్న నా కోసం కొన్నాడు. ఏ మాయా, మా నాన్న ఐఫోన్ కొన్నాడు రా నా కోసం. ఐఫోన్ ఎలా ఉంది? ఇది ఒకసారి చూడండి. 10,000 రా. అవును మాయా, చాలా బాగుంది. ఐఫోన్ కొన్నా ఎవరికొన్నా గేదెలు పడతారా? ఏంట్రా చెప్పడానికి ఐఫోన్ ఎలా వాడాలి కూడా రాదు. వీడు నా బండికి కూడా అలా చేశాడు మాయా. అవునా? ఇంతకు మీ నాన్న ఏం కొన్నాడు రా? మా నాన్న ఈ రోజు ఎలాగైనా సరే నాన్న అడిగేసి నాకు నచ్చిన ఫోన్ అయినా కొనిపించుకోవాలి, లేదా బండి అయినా కొనిపించుకోవాలి. ఆ పాడు కంపెనీకి వెళ్ళి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. లక్ష్మి, హాస్పిటల్కి వెళ్దాం పదండి. నాకేముంది లక్ష్మి, చిన్న దగ్గే కదా. మీరు ఎప్పుడూ అలాగే అంటున్నారండి. ఈసారి మీ మాట నేను వినండి. హాస్పిటల్కి వెళ్దాం పదండి. సరే లక్ష్మి, నువ్వు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళామనుకో, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని మన దగ్గర వేలల్లో డబ్బులు లాగేస్తారు. ఎందుకు అవసరమా? డబ్బులు ఏదో మన పిల్లల చదువుకి ఉపయోగపడతాయి కదా లక్ష్మి. అది కాదండి. ఇంకేం మాట్లాడకు లక్ష్మి, మనం ఎన్ని చేసినా మన పిల్లల కోసమే కదా. అయినా మా నాన్న కొనేది ఏంట్రా? నేను చదువుకున్నాను, నేను జాబ్ చేసి నాకు నచ్చిన బట్టలు, నాకు నచ్చిన ఫోన్, అదే ఐఫోన్, నాకు నచ్చిన బండి కొనుక్కుంటాను. నేను మీలా నాన్న చేత కొనిపించుకుంటారా? నేను నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను. అబ్బో అవునా? అవునరా, అవును. మా అమ్మ ఫోన్ చేస్తుంది, బాయ్రా. ఫోన్ చేయలేదు రాడికి. నాకు తెలుసురా, వాళ్ళ అమ్మ నాన్న ఏం కొంటారా, అంత సొంతరా.